హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కావటి స్వాతి మ్యూజిక్స్ అండ్ ఫన్ లైఫ్. నేను మీ స్వాతి. ఈరోజు ఈ వీడియో వచ్చేసి నేనైతే హాలిడే కదా అనేసి కిచెన్ అయితే క్లీన్ చేస్తున్నానండి. కిచెన్ ఎందుకు క్లీన్ చేస్తున్నానో తర్వాత చెప్తాను. అందరూ మంచిగా స్కిన్ కేరు, హెయిర్ కేరు ఇట్లా అన్నీ వేసుకొని యూట్యూబ్లో మంచిగా హ్యాపీగా బ్యూటీగా అంతా మంచిగా కనిపించుకుంటూ వీడియోలు చేస్తుంటే నేనేంటో కిచెన్ దోముకుంటూ సింక్ కడుక్కుంటూ వీడియోలు చేసుకోవాల్సి వస్తుందండి. మీకు కూడా రైమ్ బాగుంది కదా, స్కిన్ కేరు సింక్ కేరు. సో ఈరోజైతే నేను మొత్తం సింక్ అయితే క్లీన్ చేసేసి సింక్ పక్కన ఉన్న బౌల్స్, గిన్నెలు, కిందవి పైవి ఎక్కడ అన్నీ అయితే తోమేశాను. ఎందుకు తోమేశాను ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. ఏంటి అంటారా, ఈరోజు స్పెషల్ వచ్చేసి సమోసాలండి, ఆలు సమోసాలు. ఓకే, ఫస్ట్ అయితే ఆలుగడ్డ పొట్టు ఇలా తీసుకోవాలి. నీకు ఎన్ని ఆలుగడ్డలు కావాలంటే అన్నీ, కొన్ని స్టఫ్ ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు, తక్కువ తినే వాళ్ళు తక్కువ తీసుకోవచ్చు. లేదు అంటే కుర్మా కొంచెం రెడీ చేసుకున్న తర్వాత దాన్ని రైస్లో కానీ చపాతీలో కానీ తిన్నా కానీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది. సో అలా ఆలులు ఎన్ని తీసుకున్నా నో ప్రాబ్లం. సో నేనైతే 150 grams మైదా పిండి అయితే తీసుకుంటున్నాను. సో ఇట్లా మైదా పిండి మంచిగా జల్లించుకోవాలండి. గట్నే మన షాప్ నుండి కొనుక్కొని వచ్చినా కానీ ఒక్కొక్కసారి పురుగులు ఉంటాయి. సో జల్లించుకోవాలి. జల్లించుకున్న తర్వాత అందులో కొంచెం జీలకర్ర, కొంచెం వాము ఇలా నలుచుకుంటూ వేసుకోవాలండి. వీడియోలో చూస్తున్నట్టు మంచిగా నలుపుకుంటూ వేసుకుంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఓకే, దీని తర్వాత మనము రుచికి కావాల్సిన సాల్ట్, నేనైతే వన్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ సాల్ట్ వేసుకున్న తర్వాత మనం ఏంటి అంటే దీంట్లో ఈ పిండిలోకి కొంచెం ఒక 1 స్పూన్ గీ అనేది మంచిగా వేడి చేసుకొని ఇట్లా వీడియోలో చూస్తున్నట్టు ఈ పిండిలో అయితే కలుపుకోవాలి. ఇప్పుడు గీ మొత్తం పిండికి కలిసేలాగా మంచిగా పిసుకోవాలండి. పిండి అంతా మంచిగా కలుపుకోవాలి. ఓకే, ఇట్లా మంచిగా నేను వీడియోలో ఎట్లా చూస్తున్నానో అట్లా మంచిగా కలుపుకోవాలి. సమోసా మేకింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి. చేస్తుంటే హార్డ్ అనిపిస్తుంది, చూస్తుంటే హార్డ్ అనిపిస్తుంది, కానీ తింటుంటే మస్తు యమ్మీ 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 ఉంటుంది. సో కానీ ప్రాసెస్ అయితే చాలా ఈజీ. సో ఇట్లా మనకి ఈ క్వాలిటీ ఇట్లా వచ్చేలాగా మన లడ్డు చేసుకున్నప్పుడు ఇట్లా వచ్చేలాగా చూసుకోవాలి. దాని తర్వాత కొంచెం వాటర్ అనేవి యాడ్ చేసుకుంటూ పిండి స్టఫ్ అయితే రెడీ చేసి పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత నేనైతే 2 క్యారెట్లు తీసుకుంటున్నాను. క్యారెట్లు ఇష్టం లేని వాళ్ళు ఇవైతే స్కిప్ చేసేయచ్చు. ఓకే, 2 క్యారెట్లు తీసుకొని మంచిగా పొట్టు తీసుకొని కడుక్కున్న తర్వాత మంచిగా స్మూత్గా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో అయితే తీసుకోవాలి. లేదు కొంచెం సమోసాలు అంటే మీరు ఆలూస్ ఎక్కువ తీసుకుంటే క్యారెట్లు ఎక్కువ తీసుకోవచ్చు, లేదు అంటే ఒక క్యారెట్ వేసుకున్నా పర్లేదండి. సో ఇట్లా వీడియోలో చూస్తున్నట్టు కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆలూస్ ఆల్మోస్ట్ మంచిగా ఉడికిపోయినాయండి, మనం పిండి అండ్ ఈ క్యారెట్లు కట్ చేసుకునే లోపల. సో అవి పక్కకు పెట్టుకొని కట్ చేసుకున్న క్యారెట్లు కూడా అదే వాటర్లో వేసుకున్న తర్వాత ఆ క్యారెట్లు కొంచెం ఉడికే టైంలో మనం తీసుకొని చల్లారబెట్టుకున్న ఆలులు ఇట్లా స్లైసెస్ లాగా మంచిగా కట్ చేసుకొని మెత్తగా చేసుకోవాలి. కొంచెం చల్లారినగా చేసుకోవచ్చు, లేదు అంటే మెత్తగా మీరు మీ దగ్గర ఈ ఆలుని స్మాషర్ ఉంటుంది కదా దాంతో మంచిగా స్మాష్ చేసుకోవచ్చు అండి. కొంచెం కచ్చపిచ్చ చేసుకుంటేనే బాగుంటుంది, మరీ మెత్తగా చేసుకోవద్దు. ఓకే, సో ఇట్లా కచ్చపిచ్చ చేసుకొని మంచిగా మీరైతే ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇట్లా పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ పొయ్యి దగ్గరికి వెళ్ళి ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఒక 1 స్పూన్ బిగ్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని అందులో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకొని ఒక పచ్చిమిర్చి కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. తరిగిన కొత్తిమీర, తరిగిన క్యారెట్ వేసేసుకొని అందులోనే ఒక ఆలు వేసుకోవాలి. ఇంకొంచెం పసుపు వేసుకోవాలి. ఇందులోనే పసుపు వేసుకొని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. దీన్ని చూడండి ఇట్లా మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. దీంట్లో వాటర్ అట్లాంటిది ఏమి వేయొద్దు, ఆల్రెడీ అన్ని బాయిల్డ్ కాబట్టి. సో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత కూడా కొంచెం మంచిగా అటు ఇటు కలుపుకోండి. అంత మంచిగా కలుపుకోవాలి, ఎందుకంటే కొంచెం అంత ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఆలు కొంచెం మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. చూసుకొని అంత కలుపుకున్న తర్వాత దానికి కావాల్సినంత కారం, ఉప్పు, ధనియాల పొడి వేసుకోవాలి. ఇక్కడ ఏంటి అంటే ముందు పైకి కిందికి అనేది కలుపుకోవడం మాత్రం మర్చిపోవద్దండి, ఎందుకంటే అడుగంటుతుంది. సో చూసుకొని మనము ఈ కుర్మా అనేది రెడీ చేసుకోవాలి. ఇది ఆలు కుర్మా అండి. మీరు ఆనియన్స్ తినే వాళ్ళు అయితే ఆనియన్స్ ఆయిల్లోనే వేసుకొని ఆనియన్స్ వేసేసుకోవచ్చు. మేమైతే ఇప్పుడు మా హస్బెండ్ అయ్యప్ప సోమాలు వేసుకున్నాడు అనేసి మేమైతే ఆనియన్స్ వేసుకోలేదు.
మీరు ఆనియన్స్ వేసుకునేటోళ్ళు అయితే వేసుకోవాలి. ఓకే, ఇదంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని మంచిగా పైకి కిందికి మంచిగా మిక్స్ చేసుకుంటే మనకు ఇప్పుడు ఆలు కుర్మా అనేది రెడీ అయిపోయిందండి. ఓకే, చూసుకోండి ఇంత మంచి టేస్ట్ వస్తుందండి. వండుతుంటే కూడా మీకు అది బాగా కమ్మగా ఉంది అనిపిస్తుంది. ఇంకా తింటుంటే మాత్రం అద్రిపోతుంది. మీకు ఒక్కరే ఈ అంత క్వాంటిటీ ఒక్కరు కూడా తినేయగలుగుతారు చపాతీలోకి. ఓకే, సో నెక్స్ట్ మనం డఫ్ సైడ్ పెట్టుకున్నాం కదా, దాన్ని తీసుకొని నేనైతే 2 ముద్దల్లాగా తీసుకున్నాను. ఒక్కొక్క ముద్దని కొంచెం పొడిపిండి వేసుకుంటూ ఇట్లా మంచిగా చపాతీలాగా చేసుకోవాలి. పొడిపిండి ఇష్టం లేని వాళ్ళు కొంచెం ఆయిల్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. నేనైతే కొంచెం పొడిపిండి వేసుకొని చేసుకుంటున్నాను. ఇట్లయితేనే కొంచెం స్మూత్గా ఉంటే అతుకపోవు అనేసి నా ఒపీనియన్. ఓకే, ఇట్లా మంచిగా ఇట్లా పెద్దగా చపాతీ ఎంత పెద్దగా వస్తే అంత పెద్దగా చేసేసుకోండి. ఇదే క్వాంటిటీ ఇంతే చిన్నగా ఉండాలన్నట్టు ఏం లేదు. మీరు ఎంత పెద్దగా చపాతీ చేయగలిగితే అంత పెద్దగా చేసుకోండి ఆ డఫ్కు సరిపోయేటట్టు. ఓకే, కట్ చేసుకున్న తర్వాత మీకు సమోసాలు చిన్నగా కావాలన్నా పెద్దగా కావాలనేసి దాని ప్రకారం చపాతీని అయితే కట్ చేసుకోవాలి స్లైసెస్ లాగా. ఇట్లా కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఈ ఆల్రెడీ రెడీ అయ్యి ఇది మనం చపాతీలు చేసే వరకు కుర్మా అయితే చల్లారిపోతుంది. సో ఈ రెడీ అయిన కుర్మాని ఈ చపాతీలోకి ఇప్పుడు మంచిగా ఇట్లా ఉన్నది కదా, దాంట్లో పెట్టేసుకొని ఇట్లా అన్ని వైపులు ఇట్లా క్లోజ్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా సైడ్కి పెట్టుకొని కొంచెం వాటర్ తోటి మొత్తం వన్ సైడ్ క్లోజ్ చేసుకొని ఇంకో సైడ్ ఓపెన్ చేసి ఆ ఓపెన్ చేసిన సైడ్లో ఈ కుర్మా అనేది పెట్టుకొని దాన్ని కూడా కొంచెం వాటర్ అద్దుకుంటూ ఆ మూలలు క్లోజ్ చేసేసుకోవాలి. అంతే, సమోసా అనేది మంచిగా రెడీ అయిపోయింది. చూడండి, ఇట్లా ఇదైతే సింపుల్ అండ్ ఈజీ అండి. హోటల్ స్టైల్ సమోసాలు అంటే కొంచెం డిఫరెంట్గా అల్లుతారు. ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి, అట్లా పెడతారు మడత వాళ్ళు. ఇట్లా దాన్ని వెనుక నుండి ఫోల్డ్ చేసుకుంటూ వచ్చి అటు సైడ్ ఇటు సైడ్ ఫస్ట్ ఒకసారి క్లోజ్ చేస్తారు, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ క్లోజ్ చేస్తారు. ఇదేమో హోటల్ స్టైల్ అండి. కాకపోతే నేను చిన్న చిన్న సైజులో చేస్తున్నాను. హోటల్లో పెద్ద పెద్దగా చేస్తారు వాళ్ళు సైజులు. సో ఫస్ట్ ఒక సైడ్ క్లోజ్ చేసుకొని ఇంకో సైడ్ ఓపెన్ చేసి ఆ కుర్మా అందులో పెట్టేసుకోవాలి. సో ఇది ఒక చపాతీ అంటే ఒక మైదాపిండి డఫ్ తోటి నేను ఒకసారి చేసిన దాంతో ఇలా చిన్నగా 4 అయితే అయ్యాయి. నెక్స్ట్ ఇంకో చపాతీ చేసుకున్నాను. ఇంకో చపాతీ చేసుకొని దాన్ని కూడా ఇట్లా మంచిగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని దాన్ని కూడా మీకు ఎంత కావాలంటే అంతేనండి. చిన్నగా కావాలంటే చిన్న సమోసాలు, పెద్దగా కావాలంటే పెద్ద సమోసాల్లో వేసుకొని ఒక సైడు వాటర్ అద్దుకుంటూ క్లోజ్ చేసుకొని ఇంకో సైడ్ ఓపెన్ చేసి దాంట్లో ఈ కుర్మా వేసేసి మనం క్లోజ్ చేసుకోవాలి. ఓకే, ఇట్లా అన్ని సమోసాలు అయితే రెడీ చేసుకోవాలండి. చూడండి, నాకైతే 8 or 9 అయ్యాయి. ఇట్లా అన్నీ మంచిగా కుర్మా బయటికి రాకుండా క్లోజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రై చేసేటప్పుడు బయటికి వస్తే ఆయిల్ ఖరాబ్ అవుతుంది అండ్ సమోసా కూడా బాగుండదు చూడడానికి కూడా. సో మనము మంచిగా క్లోజ్ చేసుకోవాలి, అన్నీ చూసుకుంటూ క్లోజ్ చేసుకోవాలి. గ్యాప్స్ అనేవి రావద్దు ఎక్కడ. ఓకే, చూడండి, ఇట్లా మంచిగా నేనైతే చిన్న సమోసాలే చేస్తున్నాను. పెద్దగా కావాలనుకుంటే పెద్దగా కూడా చేసుకోవచ్చు. అండ్ కొంచెం మందంగా చేసుకుంటేనే సమోసాలు అనేవి బాగా వస్తాయి. సో చపాతీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు మీరు మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగానే పెద్దగా చేసుకోండి. ఓకే, ఇట్లా చేసుకోవాలి. ఇట్లా ఫైనల్గా లాస్ట్ బిట్వీన్ అయితే చపాతీ సమోసా అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను. ఇట్లా చూడండి, ఇప్పుడు చూడండి సమోసాలు ఎంత చిన్నగా బుడ్డిగా బాగా ఉన్నాయి కదా. నాకైతే ఫుల్ మంచిగా అనిపించింది చేస్తుంటే కూడా. ఇంకా తింటే అయితే అబ్బా ఎంత ఎమ్మగా ఉన్నాయి తెలుసా. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన. మా పిల్లలు అయితే తినలేదండి, ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటాయి కదా. వాళ్ళేమో ఆయి అనేసి ఓన్లీ సైడ్స్ మన పిండి సైడ్స్ ఉంటుంది కదా చపాతీ, అది మాత్రమే తిన్నారు. ఆలునేమో సపరేట్గా తినిపిస్తే అప్పుడు తిన్నారు. ఈ 2 మాత్రం ఆలు సమోసాలాగా మాత్రం తినలేదు వాళ్ళు. ఓకే, సో ఇప్పుడైతే సమోసాలు అన్నీ ప్రిపేర్ అయిపోయినాయి. ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. మంచిగా మనం డీప్ ఫ్రైకి రెడీ చేసుకోవాలి వీటిని. ఓకే, ఇట్లా నేనైతే ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇంకా నెక్స్ట్ మంచిగా పొయ్యి మీద ఒక కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం మంచిగా హీట్ అయిపోయిన తర్వాత, అంటే కొంచెం హీట్ ఎక్కువనే అవ్వాలండి, మీడియం సైజ్ ఏం పెట్టుకోవద్దు. ఫుల్గా పెట్టుకొని హీట్ అయిన తర్వాత కొంచెం మీడియం సైజుకి గ్యాస్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఇవి వేసి తర్వాత చిన్నగా అటు ఇటు అనుకుంటూ ఒక 2-3 టైమ్స్ అన్నా అటు ఇటు అనుకుంటూనే ఫ్రై చేసుకోవాలండి. మనం అట్లనే వదిలేస్తే ఒక సైడ్ నల్లగా అయితే ఇంకో సైడ్ తెల్లగా ఉంటాయి, ఒక సైడ్ ఉడుకుతుంది ఇంకో సైడ్ ఉడకదు. ఎందుకంటే లోపల స్టఫ్ కూడా మంచిగా అవ్వాలి కదా. ఆల్రెడీ ఉడికింది, ఆల్రెడీ రెడీ అయిందే కానీ
మనకు పైన పిండి ఇది మైదా పిండి అనేది వన్ సైడ్ ఉడికితే బాగోదు, 2 సైడ్స్ ఉడికితేనే మనకు క్రిస్పీగా వస్తాయి సమోసాలు. చూసారు కదా ఎంత క్రిస్పీ అనిపిస్తున్నాయో. అట్లా నేనైతే ఇంకా మొత్తం 8 సమోసాలు చేసాం కాబట్టి రెండోసారి కూడా వేసుకొని ఇట్లా మంచిగా అటు ఇటు అనుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీరు ఒక్కొక్కటి రెండు కూడా వేసుకొని చేసుకోవచ్చు, మీరు కడాయి చిన్నగా ఉంటే. ఓకే. అండ్ సమోసాలు పెద్ద సైజు చేసుకుంటే కూడా ఒక సమోసా వేసుకొని ఒక్కొక్కటి ఫ్రై చేసుకోవచ్చు. ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ ఫ్రై చేసేటప్పుడు మనం అట్లనే వదిలేసి వెళ్ళిపోవద్దు, కొంచెం అబ్జర్వ్ చేసుకుంటూనే ఉండాలి. అబ్జర్వ్ చేసుకుంటూ అటు ఇటు అనుకుంటూ తీసుకోవాలి. చూడండి సమోసాలు అయితే ఎంత మంచిగా మనకు హోటల్ స్టైల్లో ఎలా కలర్ వస్తాయో అట్లయితే వచ్చినాయండి. మాది నాకైతే మస్తు మంచిగా అనిపించింది. ఇంకా ఫైనల్గా 2 పచ్చిమిర్చి కూడా ఆయిల్లో వేసేసుకొని పచ్చిమిర్చిలు పక్క పెట్టుకొని తింటే సమోసాలు అయితే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటాయండి. ఇంతేనండి, ఈజీ అండ్ సింపుల్ సమోసా రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.